హలో ఫ్రెండ్స్, చాలామంది హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము. ఇంటికి ఏ స్టీల్ వాడాలని అడుగుతున్నారు. స్టీల్ 8 వాడాలా? లేకపోతే 12 వాడాలా? లేకపోతే 16 వాడాలా? మా ఇంటికి ఎలాంటిది వాడాలి అంటున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారనుకోండి, మనకి ఎంఎస్ లైఫ్ స్టీల్ అనే కంపెనీ నుంచి వచ్చింది. దీని మీద చూస్తే వీళ్ళు క్లియర్‌గా ఇచ్చారు. ఇది 20 రాడ్. అంటే 2 సెంటీమీటర్స్ అనమాట. థిక్‌నెస్ కూడా చూడండి ఎంత బాగుందో. మా ఇంటికైతే మేము 20 మా ఇంటికైతే మేము వచ్చేసి 3 ఫ్లోర్స్ ఏసాము. G+2 మొత్తం వచ్చేటప్పటికి మాకు ఎన్ని టన్నుల స్టీల్ పడిందని నాకు ఐడియా లేదు గానీ, థిక్‌నెస్ అయితే 16 రాడ్ అయితే యూజ్ చేసాము. సో, అలా మీరు ఒక 5 ఫ్లోర్స్ కడుతున్నారా? లేకపోతే మీరు ఎన్ని ఫ్లోర్స్ కడుతున్నారు? స్క్వేర్ ఫీట్ ఏరియా ఎంతొచ్చింది మీ హౌస్‌ది? వాటి మీద డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. మనం ఎంత థిక్‌నెస్‌కెళ్ళాలి అని. మాకు పిల్లర్స్ అయితే 80 స్క్వేర్ యార్డ్స్‌కి 4 పిల్లర్స్ పడ్డాయి కాబట్టి, మేము తక్కువ పిల్లర్స్ ఏసుకొని మంచి స్ట్రాంగ్ రాడ్ ఏసుకున్నాం. అదే మీరు కావాలి, నాకు ఎక్కువ నంబర్ ఆఫ్ పిల్లర్స్ వస్తున్నాయి అంటే, మీరు థిక్‌నెస్ కూడా తగ్గించుకోవచ్చు. ఇది మీరు ఒక ఇంజినీర్‌ని కన్సల్ట్ చేసి మీరు డిసైడ్ అవ్వాలి. ఎవరు పడితే నేనిప్పుడు 16 వాడాను కదా అని మీరు 16 వాడండి అని చెప్పలేను. లేకపోతే మీకు డబ్బులు ఎక్కువైపోతున్నాయి కదా అనుకుంటే మీరు 14కో 12కో ఎళ్ళండి అని కూడా నేను చెప్పలేను. సో, ఇంకోటి చూసినట్టయితే రాడ్ మీరు కొనేటప్పుడు ప్రతి రాడ్‌పై కూడా సీఆర్ఎస్ ప్రాపర్టీస్ అని ఉన్నవి తీసుకోండి. సో, సీఆర్ఎస్ అంటే ఏంటంటే కరోజివ్ రెసిస్టెన్స్ స్టీల్ అనమాట. సో, దీనివల్ల మనకేంటంటే ఫ్యూచర్‌లో రస్ట్ పట్టకుండా, స్టీల్‌తో పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే తుప్పు పట్టి త్వరగా పోతుంది. సో, అలా జరగకుండా ఉండాలి అంటే మనం సీఆర్ఎస్ ప్రాపర్టీస్ ఉన్న స్టీల్‌ని వాడండి. సో, ఎంఎస్ లైఫ్ స్టీల్ నుంచి ప్రతి స్టీల్ మనకి సీఆర్ఎస్ ప్రాపర్టీస్‌తో వస్తుంది. మీ స్టీల్ లైఫ్ కూడా పెరుగుతుంది. ఎంఎస్ లైఫ్ అంటేనే మాక్సిమం స్ట్రెంత్, మాక్సిమం లైఫ్.